Hi friends, welcome to my channel Cora Trade. ఈరోజు 18th ఫిబ్రవరి ట్యూస్డే అండ్ ఈరోజు ఒకసారి ఇండెక్స్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ ఎలా మూవ్ అవుతుంది, నెక్స్ట్ డే ఎలా మూవ్ అవ్వబోతుంది అనేది ఒకసారి చూద్దాము. జనరల్గా నాకు డైలీ హోంవర్క్ చేసే అలవాటు ఉంది. సో నేను హోంవర్క్ చేసేటప్పుడు మీతో కూడా ఒకసారి షేర్ చేసుకుందామని నేను ఈ స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. సో వెన్ యూ సీ బ్యాంక్ నిఫ్టీ ఫ్రమ్ 1 2 3 4 5 6 7 8 9 ట్రేడింగ్ సెషన్స్ 1000 పాయింట్స్ కరెక్ట్ అయింది బ్యాంక్ నిఫ్టీ. 9 ట్రేడింగ్ సెషన్స్ ఓన్లీ 50,000 నుంచి 49,000కి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అట్ 47,900 దగ్గర మనకి సపోర్ట్ అనేది ఇక్కడ కనపడతా ఉంది. 47,900 అంటే ఇప్పుడున్న ఇండెక్స్ ప్రైస్ నుంచి మనకి ఈజీగా ఇంకొక 1000 పాయింట్స్ బిలోనే మనకి సపోర్ట్ ఉంది. అయితే రీసెంట్గా ఒక 3 ట్రేడింగ్ సెషన్స్ 3 to 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి అరౌండ్ 48,500 48,700 లెవెల్ నుంచి డ్రాప్ అవ్వట్లేదు. దట్ మీన్స్ బ్యాంక్ ఇండెక్స్లో పిఎస్యు బ్యాంక్స్ ఎంత ఫాలో అవుతున్నా సరే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, కోటాక్ బ్యాంక్ కావచ్చు, కొంత సపోర్ట్ అనేది ఇస్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటాక్ బ్యాంక్. సో ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంకు కొంత సెల్లింగ్ ప్రెజర్ మెయింటైన్ అయినా హెచ్డిఎఫ్సి బ్యాంకు స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది. అయితే ఓవరాల్ ట్రెండ్ చూస్తే మాత్రం ట్రెండ్ ఈస్ డౌన్ ట్రెండ్, నో డౌట్ అబౌట్ దట్. మరి ఎన్ని రోజులు కన్సాలిడేషన్ నుండి 48,700ని స్లిప్ అయ్యి బిలోకి వస్తుందో ఒకసారి చూడాలి. ఒక్కసారి ఆ 48,700 కనుక స్లిప్ అయితే మాత్రం డెఫినెట్గా 1000 మోర్ పాయింట్స్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి మీరు ఐసిఐసిఐ బ్యాంక్ ఒకసారి చూస్తే ఈజీగా అర్థమవుతుంది. విచ్ ఈజ్ మేజర్ షేర్ ఇన్ బ్యాంక్ ఇండెక్స్. ఇక్కడ చూడండి ఐసిఐసిఐ బ్యాంకు. సో 1278 1280 నుంచి మనకి ఒక 50 రూపీస్ డ్రాప్ అయింది. సో హియర్ కింద ఎంత సపోర్ట్ ఉంది? 1192, అంటే ఇంకొక 50 రూపీస్ డ్రాప్ ఉంది. అలానే ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంది? 930 లెవెల్ నుంచి. అయితే ఇది కన్సాలిడేషన్ బ్రేక్ చేసి అప్ ట్రెండ్ వెళ్తూ ఇప్పుడు రీటెస్టింగ్కి ఇక్కడికి వచ్చింది. రీటెస్టింగ్కి 1020 లెవెల్కి వచ్చింది. ఐ డోంట్ థింక్ ఇది ఎక్కడే సస్టైన్ అవుతుందని అనుకోవట్లేదు. బట్ అగైన్ ఇట్ మే డ్రాప్ ఫర్దర్ ఆల్సో 1024 నుంచి. సో ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు అండ్ కోటాక్ బ్యాంక్ ఒకసారి లుక్ చేద్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు, కోటాక్ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ యాక్సిస్ బ్యాంక్, దీస్ ఆర్ ఆల్ డౌన్ ట్రెండే మనకు కనిపిస్తున్నాయి కానీ అప్ ట్రెండ్ అనేది మనకు కనిపించట్లేదు. అండ్ పిఎస్యు బ్యాంక్స్ అయితే చెప్పనవసరం లేదు. ఎవ్రీడే ఇట్ ఈస్ గెటింగ్ సెల్లింగ్ ప్రెజర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాంక్ ఇండెక్స్. బ్యాంక్ ఇండెక్స్ ఈస్ ద present trend is downtrend and 1000 more points to take strong support at 47,900. Then we can go for Nifty index. Nifty index also, here you see 22,800 అనేది మనకి
ఒక 1 month 27th January and 18th February ఒక 20 days నుంచి ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోతుంది 22,800 లెవెల్. టుడే ఆల్సో ఆ ఫిగర్ని టచ్ చేసి వెంటనే రీబ్యాక్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 150 అరౌండ్ 150-160 పాయింట్స్ సెల్లింగ్ జరిగిన వెంటనే అది రీబ్యాక్ అయ్యి మళ్ళీ జస్ట్ 22,900 లెవెల్లో క్లోజ్ అయింది. జస్ట్ ఒక స్మాల్ అప్పర్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేది ఏంటంటే, ఇండెక్స్ ఆప్షన్స్లో ఆర్ ఇండెక్స్ చార్ట్లో ఎనీ ఇండెక్స్ క్యాండిల్ షేప్స్ మాత్రం అసలు బిలీవ్ చేయడానికి ఉండదు. లైక్ ఇన్వర్టెడ్ హ్యామర్, బుల్ ఎన్గల్ఫ్, బేర్ ఎన్గల్ఫ్, ఇలాగా క్యాండిల్స్ని క్యాండిల్ షేప్స్ని డిసైడ్ చేసి డైరెక్షన్ ప్రెడిక్షన్ చేస్తారు. ఇది మాత్రం స్టాక్స్కి వర్తించినట్లు ఇండెక్స్ ఆప్షన్స్కి పనిచేయవు. ఎందుకంటే నేను ప్రాక్టికల్గానే ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసే చెప్తున్నాను, నాకు తోచింది చెప్పట్లేదు. సో నీకు ఎంత బాగా క్యాండిల్ని బయింగ్ ప్రెజర్ చూపించినా సెల్లింగ్ ప్రెజర్ చూపించినా ఇట్ మే వ్యారీ డే టు డే. సో ఇండెక్స్ ఆప్షన్స్కి మాత్రం ఈ డే క్యాండిల్ షేప్స్ అనేవి వర్కౌట్ అవ్వవనే చెప్తున్నాను. సో దిస్ ఈస్ ద నిఫ్టీ 50 ఇండెక్స్ ప్రెడిక్షన్ ఆర్ అబ్జర్వేషన్. 22,800 కనుక స్లిప్ అయితే ప్రజెంట్ జస్ట్ ఒక 100 పాయింట్స్ అబవ్ ఉంది. ఈ 22,800 అనేది చాలా కీలకమైన ఫిగర్ ఫర్ నిఫ్టీ 50 ఇండెక్స్. ఒకవేళ అది కూడా స్లిప్ అయితే, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక 1% 2% ఫాల్ అయ్యి అది కూడా స్లిప్ అయితే మాత్రం జస్ట్ ప్రజెంట్ ఐటీ సెక్టర్ ఒకటి నిఫ్టీ 50ని అలా స్టాప్ చేస్తుంది. ఓన్లీ ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్ కూడా సెల్లింగ్ ప్రెజర్ మెయింటైన్ అయితే మాత్రం ఇంకొక 1000 పాయింట్స్, అంటే ఇప్పుడు 22,900 కదా, 21,800కి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ సెల్లింగ్ ప్రెజర్ ఆగిపోయి మనకి కొంచెం బయింగ్ సపోర్ట్ దొరికితే నిఫ్టీ 50 ఎంతవరకు అంటే, ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేశాను కదా, ఈ ట్రెండ్ లైన్ 23,500 అంటే 600 more points to rise in Nifty 50 in Nifty 50 index. Next we can go for mid cap. As usual mid cap మనకి every day it is getting selling pressure. Mid cap index there is no upward movement signals in mid cap 50. So mid cap also is in downtrend presently. Support level చూద్దాం ఒకసారి. We can go for weekly chart. Wherever it is taking multiple times taking support, then it should be considered as a support level. 10,600. Now 11,100. So ఎంతవరకు ఫర్దర్గా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అంటే ఇంకొక 500 to 600 పాయింట్స్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ అబౌట్ మిడ్ క్యాప్ ఇండెక్స్. సో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్, నిఫ్టీ 50, నిఫ్టీ 50ని ప్రజెంట్ కన్సాలిడేషన్లో ఉంది. ఇంకొక 100 పాయింట్స్ బిలో స్లిప్ అయితే మాత్రం ఫర్దర్గా 1000 పాయింట్స్ స్లిప్ అవుతుంది. బ్యాంక్ ఇండెక్స్ ప్రజెంట్ నెగిటివ్ ట్రెండే ట్రేడ్ అవుతుంది. మిడ్ క్యాప్ ఆల్సో ట్రేడింగ్ ఎట్ డౌన్ ట్రెండ్. చాలా మంది ఇప్పుడు స్టాక్స్, ఇప్పుడు మార్కెట్ అంతా ఫాలో అవుతుంది కదా, స్టాక్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది అడుగుతా ఉన్నారు. ఎప్పుడైనా సరే స్టాక్స్ ఇన్ని 365 days ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే మెథడ్స్ డిఫరెంట్.
అంటే మీరు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత ఫండ్ మీరు అలాట్ చేస్తున్నారో చూసుకొని ఆ ఫండ్ని ఎప్పుడు ఎలా సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేయాలో మార్కెట్ ఎక్స్పర్ట్ని అప్రోచ్ అయ్యి తెలుసుకోండి. మై సిన్సియర్ అడ్వైజ్ ఈస్ డోంట్ ఇన్వెస్ట్ ఆల్ అమౌంట్ ఎట్ సింగిల్ ప్రైస్ ఇన్ ఎనీ కంపెనీ ఆఫ్ యువర్ liking company. Don't invest at single price. So this is my advice. So please subscribe my channel for further updates of stock investments and index option trading updates. Thank you.